క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఉదయకాలం మందు పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మరోసారి వాక్యాన్ని మనం చదువుకుందాము. లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం తీసిన వాళ్ళు చదవండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని చెప్పాను. చూసారా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, ఏదైతే నశించిపోతుందో నశించిపోయే వారిని రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఇదొక్కటే యేసు ప్రభు వచ్చిన కారణం. అది ఈనాడు సేవకులు చెప్పట్లేదు, విశ్వాసులు కూడా గ్రహించట్లా. యేసు ప్రభు వచ్చింది ఎందుకమ్మా చెప్పండి? నశించిపోయే వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం? రోగాలు తీసేసే దేవుడు, జ్వరాలు తీసేసే దేవుడు, డబ్బులు ఇచ్చే దేవుడు, ఇల్లు కట్టించే దేవుడు, బైకులు కొనిచ్చే దేవుడు, కార్లు కొనిచ్చే దేవుడు. ఎక్కడ చెప్పలేదు దేవుడు ఈ మాట. బైబిల్ మొత్తంలో ఆయన ఆశీర్వాదం ఉంటుంది. నీకేది అవసరమో అది ఇస్తాడు. అడగకముందే ఆయన తెలుసు. నీకేం అవసరమో నువ్వు అడగకముందే ఆయన తెలుసు కాబట్టి ఆయన ఇస్తాడు. మొదట ఏం చేయాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అవి వెతికితే తర్వాత నీకేం కావాలని ఆయనకు తెలుసు కాబట్టి నువ్వు అడగాల్సిన పనే లేదు. మనం ఏం అడగద్దు దేవుణ్ణి, ఆయనకి అన్నీ తెలుసు. మనకేం కావాలని అన్నీ తెలుసు ఆయనకి, ఆయన మనకిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనము మొదట నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ప్రభు వచ్చింది కంటే నశించిపోయే వారంగా ఉన్నాం మనం. మనలో ఏ మంచి లేదు. మన పాపాలు, మన దోషాలు, దుష్టత్వము, దుర్మార్గత నశించిపోతున్నాం. కనుక మనల్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఈనాడు ఎవరైతే పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉంటారో, పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎవరి మీద అయితే ఉంటుందో, గతంలో మనం పరిశుద్ధాత్మ కుమ్మరింపు చదువుకుంటున్నాము. ఇంకా కొన్ని దినాల పాటు ఇలా మనం కొనసాగుదాము. ఈ విషయాన్ని మన సంఘానికి చాలా అవసరం కాబట్టి నేను చెప్తున్నాను. కనుక పరిశుద్ధాత్మ అనుభవము ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని యొక్క రక్షణకు వారసులు అవుతారు. ఆయన వెదకి రక్షించడానికి వచ్చాడే. ఆయన వెతుకుతున్నప్పుడు ఆ లిస్టులోకి నువ్వు రావాలంటే నీవు పరిశుద్ధాత్మ అనుభవం నీలో కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా విశ్వాసి క్రీస్తులో నివసించాలి. మనము గృహాల్లో నివసిస్తున్నాం, లేదా ఎక్కడి నుంచి వేరే ఊరు గుంటూరు వెళ్తాం. అక్కడ ఏం చేస్తాం? ఎక్కడ నివాసం చేస్తాం? ఒక ఇల్లు అద్దెకి తీసుకోనో, లేకపోతే ఒక షెడ్ వేసుకోనో ఎక్కడికి వెళ్ళి అక్కడ నివాసం చేస్తామా? అంటే ఖచ్చితంగా మనకి సేఫ్టీ నివాసం ఉండాలి. మన సామాన్లు పెట్టుకోను, మనం వంట వండుకొని తినడానికి, మనం పడుకోవడానికి, సేఫ్టీగా ఉండడానికి ఒక నివాసం కావాలి. ఎప్పుడైతే ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ కుమ్మరింపు కలిగి ఉంటాడో ఆ విశ్వాసి క్రీస్తులో నివసిస్తాడు. క్రీస్తు అంటే ఎవరమ్మా? వాక్యంలోని నివసిస్తాడు. అంటే నివసించడం అంటే అలాగ ఉండిపోవడం అంటారు. నివాసం అంటే ఉండటం. నివాసం లేని వారంటే సంచార జీవులు కొంతమంది ఉంటారు. వారికి నివాసం ఉండదు. వాళ్ళు రిక్షాల్లోనూ, ఇప్పుడైతే బైకులు, ఆటోస్ వచ్చినాయిలే. ఒకప్పుడైతే గాడిదల పైన గుర్రాలు పెట్టుకు సాక్కుంటా వాటిపైన మూటలు వేసుకొని పోతా ఉండే సంచార జీవులు. వాళ్ళకి ఒక స్థావరం ఉండదు, ఒక ఇల్లు స్థలం ఉండదు, ఒక ఇల్లు ఉండదు. సంచార జీవులు. మన సంచార జీవులం కాదు, మనం క్రీస్తులో నివసించాలి. అయితే ఎప్పుడైతే క్రీస్తులో నివసిస్తామో క్రీస్తు యొక్క గుణలక్షణాలు పూర్తిగా మనలో బలపడతాయి. గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తులో నివసిస్తే క్రీస్తు యొక్క గుణలక్షణాలు మనలో బలపడతాయి. మామూలుగా పిల్లలంతా ఉంటారు, చిన్నప్పుడు బాగానే ఉంటారు. అంకుల్ బాగున్నారా అని పలకరిస్తూ ఉంటారు.
ఒక 2 ఏళ్ళ తర్వాత వాడు పనికి వెళ్తాడు. వచ్చే అంకుల్ మంచిగా ఉన్నావా అంటారు. ఎందుకు మంచిగా ఉన్నావా అని. ఇక్కడ బాగున్నావా అంకుల్ అంటాడు. 2 ఏళ్ళు అంకుల్ మంచిగా ఉన్నావా అంటాడు. అంటే అర్థం ఏంటి? తప్పు. మంచిగా ఉన్నావా అంటే తప్పు లేదు. ఎందుకు అన్నాడు? మారాడు. ఆడ పోయి ఒక 2 సంవత్సరాలు హైదరాబాద్ ప్రాంతం ఉండేసరికి ఆ మాట ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఆటోమేటిక్ వస్తాయి. కొంతమంది చెన్నై వెళ్తారు, చెన్నైలో ఉంటారు. వాళ్ళ తెలుగు చెన్నై తెలుగు వెరైటీగా ఉంటుంది. చెన్నై తెలుగు వెరైటీగా ఉంటుంది. చెన్నైలో ఉండేస్తారు, మనోళ్ళే మనతో బాగుంటారు. చెన్నై వెళ్తారు, వెళ్ళి రాగానే వాళ్ళ మాటలు కొద్దిగా తేడా కనపడతాయి. కారణం ఏంటి? అక్కడ వాళ్ళు నివాసం చేస్తున్నారు కాబట్టి అక్కడ భాష వాళ్ళకి అబ్బుద్ది. తప్పేం లేదు దాంట్లో. అక్కడ ఉంటారు, ఆ భాష అబ్బుద్ది. కొంతమంది అయితే మా నాన్న దాదాపుగా 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్నాడంట చెన్నైలో. 50 సంవత్సరాలు ఆయన ఉద్యోగం చేస్తే 50 సంవత్సరాల్లో అంత కూడా మార్పు లేదు మా నాన్నకి. ఇక్కడ ఏమైతే మాట్లాడేవాడో మా బంధువులు అంతా అంటారు, అరే 2 నాళ్ళు హైదరాబాదో చెన్నై పోయి వస్తే వాళ్ళు వెంటనే మార్పు వచ్చేస్తుంది మాట, నీకు అసలు మార్పు రాలేదే అనేవాళ్ళు. సరే, అది సహజం, మనం నైజ మార్పు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం క్రీస్తులో నివసిస్తూ ఉంటే ఎప్పుడు నివసిస్తాము? పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉన్నప్పుడు క్రీస్తులో నివసిస్తాం మనం. ఆశ పుట్టుద్ది. నువ్వు క్రీస్తులో నివసించలేకపోతావంటే కారణం ఏంటి? పరిశుద్ధాత్మ కుమ్మరింపు లేదు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు లేకపోతే నువ్వు క్రీస్తులో ఉండలేవు. క్రీస్తులో ఉండలేకపోతే నిలువెచ్చని జీవితం జీవిస్తాం. నిలువెచ్చని జీవితం జీవిస్తే ప్రభు ఏమన్నాడు? నా నోటి నుండి ముద్దు పెట్టుకుంటానడా, ఉమ్మి వేస్తానన్నాడు. దయచేసి గమనించండి, ఎవరికి వారు పరిశీలన చేయాలి. ప్రభువు నన్ను, నీకు నువ్వే, ప్రభువు నన్ను ఇప్పుడు కానీ ప్రభు వస్తే నన్ను ఉమ్మి వేస్తాడా, ముద్దు పెట్టుకుంటాడా? నువ్వే, నీకు నువ్వే. ఎవరు చెప్పొద్దు ఇక్కడ, ఎవరికి వాళ్ళే. నా గుణాన్ని బట్టి, నా అలవాట్లను బట్టి, నా జీవితం బట్టి, నా యొక్క నడవడికను బట్టి ప్రభువు నన్ను ముద్దు పెట్టుకుంటాడా ప్రేమతో, లేక ఆయన నోట ఉమ్మి వేస్తాడా అనేది నువ్వే పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఎన్నిసార్లు తీర్మానం చేసుకున్నావో, నేను వచ్చిన తర్వాతనే ఎన్నిసార్లు తీర్మానం చేసుకున్నావో ఇక్కడ కూర్చొని నిజంగా నేను ప్రభు చేత ముద్దు తీసుకునే వ్యక్తిగా ఉండాలా, అలాంటి ప్రేమ కలిగి ఉండాలంటే తీసుకుంటావు, నిలబడలేకపోతాం. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేదు, పరిశుద్ధాత్మ అనుభవం లేదు. నీటిలో మునిగావు కానీ, నీటిలో మునిగావు, నెల బల్లో చేయి వేస్తున్నావు, ప్రభు సంస్కారం తీసుకుంటావు కానీ ఆత్మ బాప్తిస్మం ఇంకా పొందలా. బైబిల్లో చెప్పాను కథలో నేను, 2 ఉన్నాయి బాప్తిసాలు, నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించాలా. నీటి మూలంగా జన్మించాం మనమే చాలామంది జన్మించారు. ఆత్మ మూలంగా జన్మించాలా చాలామంది. యేసు ప్రభు శిష్యులే నీటి మూలంగా జన్మించి 3.5 సంవత్సరాలు తిరిగారు ప్రభువుతో. ఆత్మ జన్మ వారికి లేదు, జన్మించలా. ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత పెంతుకొస్తే వారికి ఆత్మ కుమ్మరింపించాడు. అప్పుడు వారు దేశమంతటా ఆయన సాక్షులుగా జీవించారు. ప్రాణాలు సైతము వారు హతసాక్షులయ్యారు. దయచేసి మనము ఎప్పుడైతే క్రీస్తు మనలో ఉంటాడో మనం ఆయనకి పూర్తిగా అప్పగించుకుంటాం. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనలో ఆత్మ ఫలాలు వస్తాయండి. ఫలాలు అంటే అర్థం ఏంటి? ఫలం అంటే అర్థం ఏంటమ్మా? ఫలం అంటే పండ్లు కాదు. పండ్లు సరే, ఫలం అంటే అర్థం ఏంటి? ప్రతి ఫలం అంటే దానికి సంబంధించినటువంటి అది జీతం కావచ్చు, లేకపోతే వచ్చేటువంటి ఆధిక్యత కావచ్చు, అది ఫలం అంటే. ఫలాలు, ఆత్మ ఫలాలు మనలో వస్తాయి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి 5:22-23 వచనాలు. అయితే ఆత్మ ఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. చాలమ్మా, ఇవి ఆత్మఫలాలంటే. ఆత్మఫలాలు చూసారా మనం? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కూడా ఆత్మఫలాలు. నువ్వు విశ్వాసం అయితే ఏముండాలంటే నీలో ప్రేమ ఉండాలి. ప్రేమ ఏం చేస్తుందమ్మా? ప్రేమ 13వ అధ్యాయం ఉంది.
ఎక్కడ 1 కొరింథీ అంతా అదే. ప్రేమ ఓర్చును, ప్రేమ సహించును, ప్రేమ తాలుకును, ప్రేమ డంబముగా మాట్లాడదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడుచుకొనదు, ప్రేమ దుర్నీతిని ప్రేమించదు. ఇవన్నీ కూడా ఆత్మఫలాలు ఇవి. అది ప్రేమ అంటే. ఇంకో మాట చెప్పిన, ప్రేమ అంటే ఇచ్చుట్లో ప్రేమ ఉంది, పుచ్చుకోవడంలో కాదు. ఎదుటి వారికి నీ ప్రేమను చూపించాలి. ప్రేమ ఇచ్చుట్లో ఉంది, పుచ్చుకోవడంలో కాదు. యేసు ప్రభువు మనల్ని ప్రేమించాడా, ద్వేషించాడా? ప్రేమ ఎలా ప్రేమించాడు? ప్రాణం పెట్టుట ద్వారా. రోమపత్రిక 5:8, రోమ 5:8. ప్రాణం పెట్టుట ద్వారా ఆయన ప్రేమించాడు మనల్ని. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, అదండి ప్రాణం పెట్టాడు, చనిపోయాడు ఆయన. క్రీస్తు మనము పాపులుగా ఉండగానే మన కోసం ప్రాణం పెట్టాడు. అది ప్రేమ. ఈనాడు క్రీస్తు కొరకు నువ్వేం చేస్తున్నావు? క్రీస్తు నీ కోసం, నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. నువ్వేమన్నా చేస్తున్నావా? క్రీస్తు చెప్పగలవా? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు, ప్రభువా నీ కోసము ఇది చేశానయ్యా, నేను నా కోసం వంట చేసుకున్నానయ్యా, నా కోసం బిర్యానీ చేసుకున్నానయ్యా, నా కోసం మంచి పిండి వంట చేసుకున్నానయ్యా, నా కోసం ఇంకా నేను బట్టలు ఉతుక్కున్నానయ్యా, ఐరన్ చేసుకున్నానయ్యా, తలదుక్కున్నానయ్యా, ఏమేమో చేసా, అన్నీ చేసుకున్నావు నీ కోసం. క్రీస్తు కొరకు ఏమన్నా చేసావా? ఆయన మన కోసం ప్రాణమే పెట్టాడే. నువ్వేమన్నా చేసావా? చెప్పగలవా ఈ రోజున? నీ మనసాక్షికి నువ్వే, ఎవరికి చెప్పొద్దు. నీ కోసం నేను ఏమన్నా చేశానయ్యా అని నేనేం అడగట్లా. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును, యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా, రావేళ ఓ యువక, రావేళ ఓ యువతి. ఆయన నిన్ను అడుగుతున్నా, నిన్ను పిలుస్తున్నా. నువ్వేం చేయను అసలు దేవునికి? నువ్వేం చేయదు దేవుని. ఏం చేస్తాను దేవునికి? నేనేం చేస్తాను దేవునికి? అన్నీ ఆయన ఇస్తే, నాకు జీవమే ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఆ జీవంతో బ్రతుకుతున్నా నేను. ఆయన జీవం పడినప్పుడు నేను చనిపోయేవాడిని. నేనేమి ఇవ్వగలను ఆయనకి? ఆయనకి నమ్మకంగా జీవించాలి. నన్ను అడుగుతున్నాడు దేవుడు. నేను చేసే పనులు కాదు, నువ్వు కావాలి దేవునికి. నేను చేసే వాక్యం దేవునికి అవసరంలా, నువ్వు పాడే పాట దేవునికి అవసరంలా, నువ్వు ఇచ్చే కానుక దేవునికి అవసరంలా, నువ్వు చేసే దేవునికి అవసరంలా. దేవునికి కావాల్సిన నువ్వు. మనం ఏమన్నావు? నేను మాత్రం నీ దగ్గర రాను, నేను నీకు ఇవ్వను, నాయన నాకు ఉండయి, నాయన చేసుకోవాలా? నా బతుకు నేను బతకాలా? నా ఇష్టం. ఇక్కడ వారానికి ఒకసారి వస్తా, వీలు తిన్నప్పుడు ఒకసారి, వీలుగా ఉంటే ఒకసారి వస్తా, ఏదో పాల పేడ నీ మొహాన్ని పడేస్తా. నువ్వు మాత్రం ఫుల్గా దీవించాలి నన్ను. మా పాస్టర్ చేతులు ఇచ్చి అన్నాడు, దిగును గాక అన్నాడు, నాకు దిగి రావాలా? ఇది మన భక్తి. దయచేసి నేను చాలా వేదంతో మాట్లాడుతున్నాను ఈ మాటలు. దయచేసి ఒకరోజు ఖచ్చితంగా లెక్కప్ప చెప్పాలా. నేను చెప్తున్నా, ప్రతి చోట నేను ఎక్కడికైతే వెళ్ళి సువార్త ప్రకటించానో ఎవ్వరు అక్కడ దేవుని దగ్గర తప్పించుకోలేరండి. సమస్య లేదు దాంట్లో. నేను ఈ విషయం చాలా ఖండితంగా చెప్పగలను. నేను సువార్త ప్రకటించిన ప్రాంతంలో ఎక్కడైనా సరే వాళ్ళు నాకు తెలియదు ప్రభు అనటానికి లేదు, అబద్ధం అనటానికి లేదు. నువ్వు ఇక నేను నిండే తింటే నేను ఇంతే, అది ఏమైనా సరే అనుకుంటే దానికి ఎవరేం బాధ్యత కాదు, దానికి ఎవరు బాధ్యత కాదు. దయచేసి ఆత్మీయంగా ఎదుగుదాం. కనుక మనము ప్రేమ సమాధానం అంటే అందరితో సమాధానంగానే ఉండాలి. అందరితో సమాధానంగానే ఉండాలి. ఎంతకాలం అండి ఈ జీవితము? మహా ఉంటే 60 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 70 ఏళ్ళు, 80 సంవత్సరాలు. అది కూడా ఆయాసము, దుఃఖమే. అది ఆరోగ్యం. ఈ 70 ఏళ్ళలో 10 ఏళ్ళు మంద కాదు, 10 ఏళ్ళు తెలియని అవారం. చిన్నపిల్ల కదా, ఆడుకుంటా పాడుకుంటా అటు వెళ్ళిపోద్ది 10 ఏళ్ళు అండి. ఆ తర్వాత కొంత భారం ఉంటుంది. 10 ఏళ్ళు కదా, మళ్ళీ 50 నుంచి ఆ పైన ఉన్న 20 ఏళ్ళు అది కూడా ఏం చేసే పని కాదు. 50 ఏళ్ళ కంటే అంత ఉడికిపోద్ది వ్యవహారం అంతా. మధ్యలో ఉండేది ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటుంది.
ఈ 20 ఏళ్ళు 30 ఏళ్ళు నీకు ఉపయోగపడేది, ఈ 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా నువ్వు విజృంభిస్తున్నావు, దేవుని దూరంగా ఉంటున్నావు. దానివల్ల నువ్వు దీవించబడతావు అనుకుంటున్నావేమో, చాలా కష్టం అది. అందుకని మనం ఏం చేయాలి? సమాధానంతో జీవించాలి, సంతోషంతో జీవించాలి. సంతోషంగా ఉండాలి. ఎప్పుడు సంతోషమమ్మా? ఎప్పుడైనా సంతోషంగానే ఉండాలి. అది కష్టమైన సంతోషంగా ఉండాలి, బాధైన సంతోషంగానే ఉండాలి, సమస్యను సంతోషంగా ఉండాలి. ఎందుకంటే నీ భారము మోపము. భారం వచ్చినప్పుడు ఏం చేయాలి? తలపైన గుడ్డ వేసుకొని కూర్చొని ఏడవడం కాదు. బాధ అంటే ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో ఈ సమస్య వచ్చింది, నీ చిత్తమయ్యా, నాకు తప్పు ఉంటే దయతో క్షమించు, ఇంకోసారి తప్పు చేయనిది ప్రభా అని చెప్పి ప్రార్థన చేయటం, ఆయన వదిలేయటం. ఆయన ఏం చేస్తాడు? తప్పు చేసి ఉంటే, తప్పు ఉంటే కాదు, నేను చేసి తప్పుకోవాలి, నేను చేశాను ప్రభా, నేను తప్పు చేశాను, నా జీవితం తప్పు చేశాను, నా నడవడికలో తప్పు ఉంది, అందుకని ఇలా జరిగింది, నన్ను క్షమించు అని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. సమస్య విడిచిపెట్టాలి, వదిలేయాలి. మార్పు కలిగి జీవించాలి. సమాధానము, సంతోషము, దీర్ఘశాంతం. అంటే శాంతం, ఎప్పుడు శాంతంగానే ఉండాలి. ఎప్పుడు కోపం రావద్దని కాదు, కోప్పడు కానీ యాకోబు కానీ కోప్పడు కానీ పాపం చేయకూడదు. కోపం పాపంగా మారకూడదు. తప్పు చేసినప్పుడు కోప్పడచ్చు, ఖండించవచ్చు. గద్దించేవాడు నువ్వు కోపం వస్తుంది. గద్దించు, ఖండించు, కానీ పాపం చేయొద్దు. ప్రేమ, సాత్వికం, సమాధానంగా ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళుత్వము, ఇతరులపై దయ ఉండాలి. ఆ దయ ఉండబట్టి క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు. పాట ఇది అర్థం, దయగల హృదయుడవు చెము ఎన్నడు. చూసావా, నువ్వు నన్ను స్వాస్థ్యాన్ని ఇచ్చావయ్యా, నువ్వు ఎడబాయువు, నువ్వు దయగలవాడు. నాకైతే దయగా ఏముండదు. నాకొద్దు దయ, నాకు దయగా ఏముంటుందయ్యా, నేను దయ నాకొద్దు. నువ్వు దయగలవాడవయ్యా. నువ్వు పొగిడితే ఆయన ఉప్పిపోవడానికి, మనమే పొగిడితే పక్క పోయి అంటామే, ఈ సంగతం నాకు తెలిసి మొఖాన్ని పొగుడుతాడు వీడు, అటు పోయి తిడతాడు వీడు అని మనం మొఖాన్ని అంటాం. ఎవరిని? మనం తెలిసిన వాళ్ళని. అంటే ఆయన తెలీదా ఆ మాత్రం? నీకే, నీ పొక్కడు నీకు తెలిసే, నీ పొరుగుడు నీకు తెలిసే, వాడు మొఖాన్ని మాట్లాడేవాడా నీకు తెలుసు కదా. మరి నీకే తెలిస్తే ఆయనకి తెలీదా? పొగడద్దు ఆయన్ని. నువ్వు పొగిడితే పడిపోవడానికి అంత అమాయకుడు కదా ఆయన. నువ్వు మారు అని ఇక్కడ చెప్తున్నాడు. విశ్వాసము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. అంటే ఏంటమ్మా? ఏంటి ఆశా నిగ్రహం అంటే? పోనీ నిగ్రహం అంటే అర్థం ఏంటి? నిగ్రహించుకోవడం అంటే కంట్రోల్ చేసుకోవడం. నిగ్రహించడం అంటే కంట్రోల్ చేసుకోవటం. కంట్రోల్ చేసుకోవాలి. చూసావా, తెలుగు అర్థం కావట్లేదు, ఇప్పుడు ఇంగ్లీష్ అర్థం అవుతుంది కానీ నిగ్రహించడం అర్థం కావట్లేదు. కంట్రోల్ అనగానే వెలిగింది అందరికీ. ఓకే, కంట్రోల్ చేసుకోవడం అంటాం. అంటే ఏం కంట్రోల్ చేసుకోవాలి? ఆశను కంట్రోల్ చేసుకోవాలి. నేను ప్రార్థన పెడితే కనీసము ఒక 4-5 లేరు ప్రార్థనలో. 4 లేరు 5 లేరు ప్రార్థన. నేను ప్రార్థన పెడితే అదే 3 గంటల తర్వాత మా ఇంటి ముందే జరిగింది ఉద్యోగం. ఒక ఉద్యోగం జరిగింది మా ఇంటి ముందే. అరే 4 బజార్లు ఆడే ఉన్నాయి. విషయం ఏంటంటే, మందిరంలో మైకి పెట్టి నేను వాక్యం బోధిస్తా, పాటలు పాడి రెండమ్మా వాక్యం అంటుంటే ఎనరాల ఎవరికి ఎనరాల, ఈ మైక్ ఎనరావట్లా. మరి ఏందో నాకు అర్థం కావట్లా. మరి మైక్ ఎనరావటంలా, చర్చిలో మైకు అన్నీ వస్తున్నాయి బయట. మన ఊరికే నాకు అది ఆశ్చర్యంగా ఉంది. మరి ఏ డాక్టర్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఈ పరిష్కారము ఏ డాక్టర్ అనగా నాకు అర్థం కావట్లా. మందిరంలో పిలిచే ఈ వాక్యం ఏమో ఎవరికైనా రావట్లా. మరి ఎందుకనో, మరి ఈ మైకులు ఏమన్నా తేడా ఉందో, లేక ఈ శబ్దం ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. అసలు ఇదే అల్లాడిపోతాను అర్థం కాక ఎవరిని అడగాలనో. నేను నిన్నంత సెల్లో సౌండ్ ఇంజనీర్ కొంతమంది సౌండ్ గురించి అన్నీ ఎత్తికా చూడండి కాదు, మొబైల్ అదే మాట మొత్తం సెర్చ్ చేశా, ఏమన్నా తేడా ఉందా, ఏమన్నా చేయాలని. అన్నీ బాగానే ఉన్నాయి, మరి ఎందుకని రావట్లేదు? వాళ్ళు టప కొట్టగానే 4 బజార్లు ఆడనే ఉన్నాయి. నేను వీడియో తీసా, మీరు అబద్ధం అంటాను చూపిస్తాను. వీడియో తీసా నేను.
ఎవరెవరు ఉన్నారు మొత్తం వీడియోలో ఉంది నా కాడ. నేనేం కేసు పెట్టను, నాకెందుకమ్మా, చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నేను అంటాను, అది కాదమ్మా, అది కాదు. ఏమన్నా ప్రకటన చదువుకుని ఇందాక, ఎరుగుదును, చలకనైనను వెచ్చగానైనను లేవు, ఉంటే మేలు. నీ వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్న సారమ్మా. చూసావా, దేవుడు అన్నాడు నువ్వు వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు. నులివెచ్చగా ఉన్నావు, అది ఆయన బాధ. నేను ఉమ్మి వేస్తాను. దేవుని నోటి నుండి ఉమ్మేసేదానికి ఇవన్నీ దేనికన్నా నేను అలా ఉమ్మేయించుకునే స్థితి కోసం ఇవన్నీ అవసరమా? నిన్ను ఎవరైతే, నేను చూసా, నా దగ్గర వీడియో ఉంది, వీడియోలో వాళ్ళే ఎవరన్నా తీసుకొచ్చి, ఆమె ఎవరమ్మా, మనిషే కదా, తాగి ఒళ్ళు తెలియకుండా సాతాను సంబంధమైన కార్యాలు తిరిగే వ్యక్తితో పాటు రేపు మీటింగ్లు పెట్టి పెద్దలే, నేను చూస్తే ఏమో ఎట్ట పెడతారు మీటింగ్లు ఆడ. రేపు ఆ పెద్దలే ఇక్కడికి వచ్చి తల్లిసుకోపోయింది, ఆ పెద్దలే. నేను అంటాను, మీకే అది, మీకే ఇబ్బంది. వెచ్చగానైనా చల్లగానే ఉండు. పొద్దున్న దేవుడు ఏమన్నాడమ్మా? నేను చెప్పట్లా, మీరే. నేను చెప్పకపోతే నాకు శాపం. రే నన్ను పళ్ళు రాలకొడతాడు దేవుడు. నన్ను గాడిద ఎందుకు పంపారు నేను అక్కడికి? నిన్ను ఏం చెప్పేవారు వాళ్ళకి ఏం తెలుసు మరి అంటాడు దేవుడు. నన్ను అంటాడమ్మా దేవుడు, నన్ను నా శిక్ష వేస్తాడు దేవుడు. అందుకే చెప్తున్నాను మీకు, ఉంటే వెచ్చగా ఉండు లేకపోతే చల్లగా ఉండు. మా ఇంటి పక్క వాళ్ళని మార్చలేకపోతున్నాను నేను. సంఘం అంతా ఏం మార్చాను, మా ఇంటి పక్క వాళ్ళు చెప్పలేకపోతున్నా నేను, వాళ్ళు మార్చలేకపోతున్నా. వాళ్ళే అడ్డ నిన్న కార్యక్రమానికి మా ఇంటి పక్క వాళ్ళే అడ్డ ఇల్లు. నేను ఎవరి మీద కోపం లేదమ్మా, మీకు శాపం వచ్చిద్దామని నాకు బాధ. నా సంఘ సభ్యులు శాపానికి గురి కాకూడదు. నా సంఘ బిడ్డలందరూ కూడా నాతో పాటే పరలోకానికి వారసులు అవ్వాలి, ఇది నా ఆశ. నేను ఎవరిని బాధ పెట్టడానికో ఎవరిని కష్టపెట్టడానికి నేను మాట్లాడను. నేను ఇప్పుడు చూసి శబాష్ అని ఉంటే నేను కూడా మీతో పాటు వచ్చి నేను కూడా ఒక మాట చేస్తున్నా, నేను కూడా ఎన్ని చేయగలను. ఒకప్పుడు చేసినండి నేను. మీరు ఎవరినో తీసుకొచ్చారు అవి కొట్టడానికి, నేను కొడతాను. నేను ఒకప్పుడు కొట్టినండి అవన్నీ. మీరు ఎవరినో తీసుకొచ్చారు డబ్బులు ఇచ్చి, వాళ్ళు మీకు డబ్బులు ఇస్తే మీ డబ్బులు ఎవరికో ఇచ్చి ఎవరు తెచ్చారు మీరు, ఎవరు అవసరంలా. నేను చేసిన నా పనులన్నీ నేనే చేశా, వాళ్ళకంటే బాగా చేయగలను నేను. ఆ కార్యాలు వాళ్ళకంటే బాగా చేయగలను నేను. దయచేసి ఒకప్పుడు ఎలాగో జీవించాం, ఎలాగో పోయింది ఒకప్పుడు. నేను చెప్తాను, ఇంకా మారుదాం. నేను చెప్తుంది గతం గురించి దేవుడు అడగట్లా, గతాన్ని విడిచిపెడదాం. ఆ దినాల్లో దేవుడు చూచి చూడనట్టు విడిచిపెట్టాడండి. ఈ రోజున అందరూ అంతటా మారు మనసు పొందవాలని ప్రభువారు నీకోసం నా కోసం నిరీక్షణ కలిగి ఉన్నాడు. కనుక మారదాం. నువ్వు మారకుండా నీ భర్త గురించి ఏం మాట్లాడతావు? నీకుందా అసలు ఆ మాట్లాడే హక్కు ఉందా? నీ భర్త నువ్వు మారావా? నీ భర్త మాట్లాడానికి నీకు లేదే అండి. నువ్వు వచ్చావు నిన్న ఆ సమరంలో నువ్వు పాల్గొన్నావు, నిన్న నువ్వు సంతోషించావు. నీ భర్తను వద్దంటే ఆయన ఏం తీసుకుంటాడు? ఏమని తీసుకుంటాడు ఆయన? నువ్వు వెళ్ళకుండా మా ఇంటి ముందే కదా, నేను మా ఇంటి ముందే. నాకు ఎలా ఉందంటే అసలు యావగింపుగా ఉంది, బహు చిరాగ్గా ఉంది నాకు. నేను మీలాంటి మనిషి, మీకు అసలు తెలియదు కదా, నేను చేసినాను కదా, నేను చెప్పాను కదా, మీకు తెలియదు. అవి నేను చేసినవాడిని, మీకు అవి తెలీదు. నేను చేసినవాడిని నాకు భలే చిరాగ్గా ఎందుకు? పరిశుద్ధాత్మ అనుభవం ఉన్న వాళ్ళకి అలా ఉంటుంది. నాకే కాదు, మీకు కూడా పరిశుద్ధాత్మ అనుభవం ఉంటే అలా ఉంటుందమ్మా. నేను అదే కోరుకుంటున్నా, నా సంఘం అంతటికి కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి.
సంఘమంతా పరిశుద్ధ తమ్ముతో ఉండాలని నా ఆలోచన, నా కోరిక, నా బాధ. దయచేసి మీరు ఈ మాటలు అన్యదా భావించొద్దు. మీ క్షేమం కోరి మాట్లాడుతున్నాను నేను. మిమ్మల్ని ప్రేమించి మీ క్షేమం కోరి నేను మాట్లాడుతున్నాను ఈ మాటలు. మేము ద్వేషంతో కాదు. ద్వేషంతో అయితే మిమ్మల్ని పొగిడేవాడిని ఇప్పుడు నేను. ద్వేషంతో మిమ్మల్ని పొగిడేవాడిని ఇప్పుడు మీ ద్వేషం అయితే. నేను ద్వేషించట్లా, మిమ్మల్ని ప్రేమిస్తున్నా. మీరు పరలోకానికి వారసులు, నరకానికి వెళ్ళకూడదని నా కోరిక, నా ఆకాంక్ష. పరలోకం వెళ్ళాలి, నాతో పాటు పరలోకానికి రావాలి అన్న ఆశ. నేనైతే పరలోకానికి వారసుగా జీవిస్తూ ఉన్నాను. నాకు తెలిసినంతలో నేను తెలిసి ఇంత తప్పు చేయడానికి ఎప్పుడు నేను సాహసించను. నాకు మహాభయం దేవుడు అంటే. నేను సాహసించను. ఇక్కడ నేను లైవ్లో ఉన్నాను. నేను సాహసించనమ్మా, తప్పు చేయడానికి నేను సాహసించను. అందుకని నేను ముండకు తీసుకొని నేను చూశాను. అట్టే ఉండను నేను. పిల్లలతో పిల్లల్లాగా ఉంటా, పెద్దలతో పెద్దల్లాగా ఉంటా, అందరితో అందరిలాగా ఉంటా, అందరిని ప్రేమిస్తా, అందరితో మాట్లాడతా, కానీ తప్పు చేయను. నాకేమైందమ్మా? నాకేం వచ్చింది చెప్పండి? ఏం నష్టం వచ్చింది నాకు? అందుకని నేను పెట్టబోతుందంటే ఏం పోయాను నేను బాగానే, మీరు చూస్తున్నాను, నేను బాగానే ఉన్నాను కదా, మీరు చూస్తున్నారు కదా. దయచేసి అలా ఉండాలని, అందరూ అలా ఉండాలని నా ఆశ. ఈ లోకంలో కొంతకాలమే, యుగ ప్రభుతో ఉంటామండి. మీకు అర్థం కావటంలా. ఈ 3-4 ముచ్చట కోసం ఏమేమో చేస్తున్నారు. ఇంతగా ప్రభు నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభువుని త్రోసిపుచ్చుతున్నావు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను వినను అంటున్నాడు ఆయన. నేను వినను నీ ప్రార్థన. యెషయా 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెషయా 59వ అధ్యాయం మొదటి 2 వచనాలమ్మా. అమ్మా, రక్షింప నేరకుండునట్లు యెహోవా చేతులు కురచగాలేదు. విననేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలే. చెవుడు రాదు ఆయనకి. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నాయి. మీ పాపములు మీ ఆయన ముఖమును మీకు మరుగుపరుచున్నవి. చూసారా? అందుకు ఆలోచించాలి. ఇప్పుడు చూడండి అమ్మా, నమ్మకం ఎంతమంది కనపడుతుంది మీలో? నమ్మకం కనపడాలి చెప్పండి. ఎందుకని? ఈ బుక్ అడ్డంగా ఉంది. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీకు ఆయనకి మధ్య నీ పాపం అంటే ఏంటమ్మా? ఏది పాపం అంటే? ఎక్కడ అమ్ముతారు? కోర్టులో, దొనకొండలోనా, అమెరికాలోనా? ఎక్కడ అమ్ముతారు పాపం? ఆజ్ఞాతిక్రమే పాపం. పరిశుద్ధంగా దేవుడు జీవించమంటే నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఇప్పుడు ఆ పాపం అంటే ఏంటో చూద్దాం. అవి శరీరకార్యం వాక్యం చదివిస్తుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వరకు. కాదమ్మా, గలతీ 5:19 నుంచి. శరీర కార్యములు స్పష్టమయ్యను, ఇంకా వాటి ఏమి బోజర కానీ మసక్ కానీ అస్పష్టత లేదు. శరీర కార్యాలన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి. మీకు తెలియవేం కాదు. మాకు తెలియవే అంటానికి లేదు. నువ్వు రేపు పొద్దున నాకేం తెలుసయ్యా, నాకు అక్కడ కనపడిందయ్యా, నాకు అర్థం కాదు అంటానికి లేదు నీకు. ప్రభు చెప్తున్నాడు పౌలు గారి ద్వారా, శరీర కార్యములన్నీ కూడా స్పష్టంగా ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ముందు ఎన్ని మీకు తెలుసు. అల్లరితో కూడిన ఆటపాటలు. నిన్నైంది అది అల్లరితో కూడిన ఆటపాట. అది ఎక్కడ అమ్మరమ్మా? మీరు అనుకుంటారు 5 కోట్లు కొనాలి కావాలి, అవి మేము కొనలేదు కదా అని. ఎక్కడ అమ్మరు అవి? అన్ని దేవుడు ముందే రాశాడు. ఒక బావిలో చేదు నీరు, ఉప్పు నీరు, మంచినీరు వస్తాయా అంటాడు ప్రశ్న దేవుడు బైబిల్లో. ఒక బావిలో చేదు ఊట, ఉప్పు ఊట, మంచి ఊట వస్తుందా? ప్రపంచం అక్కడ లేదు అంతవరకు. వస్తే ఉప్పు నీళ్ళు, తప్పితే సవనీళ్ళు, తప్పితే మంచినీళ్ళు. ఏదో ఒకటే. గంట ఏమో ఉప్పు నీళ్ళు వచ్చి 1 గంట మంచినీళ్ళు వచ్చి ఎక్కడ ఉందా? ఊట ఉందాయా? ఉంది అక్కడన్నా? నేను ఎక్కడ చూడాల.
మరి మన జీవితంలో ఇటు తిరిగితేనేమో దేవస్తోత్రం ఏసునామం, ఇటు తిరిగితేనేమో నిన్న జరిగింది, ఇటు తిరిగితే ఎలా అండి? ఎలా చెప్పండి? పోనీ ఏందయ్యా మాకు వచ్చే లాభం అంతా పోగొడుతున్నావు నువ్వు, ఎంతంత లాభం మనకు ఒక్కొక్కరికి ఎంత వచ్చింది చెప్పండి. మీకు ఎవరైనా చెప్తే నాకు నేను ఎంత వచ్చిందో. నేను మీకు వచ్చే లాభం ఎంత? మహా అయితే ఎంతో కొంత ఖర్చు అయ్యి ఉంటుంది ఆడకు పోయిన వాళ్ళకి. గోమని తెలిసిన ఏడకు రాలేదు కానీ ఆడకు పోయారంట ఊర్లోకి. నిన్న ప్రార్థన పెడితే రాలేదు, ఊళ్ళో పోయారు. ఏది దూరం అమ్మ? ఏది దూరం? నాకు తెలియక అడుగుతున్నాను, అంటే మీరు తెలివికల్లోళ్ళు, నాకు అమ్మాయికి తెలియక అడుగుతున్నాను. ఏది దూరం? అది దూరమా మందిరం దూరమా? దయచేసి ఈ మాటలు మీకు బాధగా ఉంటే క్షమించండి. నేను మీకు బాధపడటానికి చెప్పట్లా. మీరు క్షేమంగా ఆత్మీయంగా దేవునితో ఉండాలి, దేవుని దీవెన పొందాలని, దేవుని యొక్క రక్షణ పొందాలని నా ఆశ, నా కోరిక. రక్షణ పొందాలని కోరిక. ఎక్కడికి వస్తేనేమో గుర్రకు కూడా పెడతారు, మైక్ కానీ దగ్గర పెట్టి గుర్రకు కూడా వచ్చింది మీకు. అవును, నిద్రపోవటమే కాదు, గుర్రకు కూడా వచ్చింది. ఆడైతే ఏముందమ్మా, ఏడేమో ఎవరు కొట్టారమ్మా? ఏడ బాగా బతకండి అమ్మా, దేవునికి మేలు పొందండి, రక్షణ పడండి అంటే నువ్వు ఏడేమో ఇట్లనా, ఆడేమో అట్లనా? వద్దమ్మా, దయచేసి వద్దు. ఏదో నువ్వు కూడా చెప్పట్లే ఈ మాటలు, నువ్వు కూడా చెప్పట్లా. వద్దు. ఆ జీవితం వల్ల మనము నశించిపోతాం, రక్షణ కోల్పోతాం. వద్దు, ఆ జీవితం వద్దు. నేను ప్రార్థన పెట్టామా, ప్రార్థన రాలేదా? ఊర్ల పేర్లు వద్దులే. పొద్దున ఒక ఆమె అంటుంది, నేను మా సినిమా ఇద్దరం వచ్చినావు ఆడికి, ఇద్దరం వచ్చిన ఆడికి. ఎందుకు వచ్చావు ఇద్దరు? నేను ప్రార్థన పెట్టి రాలేదే మరి నువ్వు? నేను ప్రార్థన పెట్టి రాలేదే మరి? దేవుని దగ్గరకు రావా? పని పెట్టుకుని వచ్చామని నాకు నేనేం చేయాలి చెప్పండి? నేను వాళ్ళని ఏడవని అర్థం కాక. అవునా? దయచేసి నేను చెప్తున్నాను, ఈ లోక జీవితాన్ని విడిచిపెడదాం. వద్దండి, వద్దు వద్దు వద్దు. తద్వారా చాలా నష్టపోతాం. మీకు అర్థం కావటంలా. చెప్పకపోతే ఒకవేళ మీకు నష్టం, అది చెప్పకపోతే మీకు అర్థం కాకపోతే. నేను విశదీకరించే వాక్యంలో నేను మాట్లాడలేదు. మానుకుందాం. గతంలో జీవించాం, అయిపోయింది. గతంలో దేవునికి మనం అవకాశం ఇవ్వాల, దేవునికి అవకాశం, దేవునికి తావు ఇవ్వాల, దేవునికి మన చోటు ఇవ్వాల. మన జీవితంలో ఇద్దాం, మనం మాట్లాడదామా. కనుక ఈ అల్లరితో కూడిన ఆటపాటలు ముందు ఎన్ని కూడా మీకు తెలుసు. ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, విమతములు, ఇవన్నీ మీకు తెలుసు. అల్లరితో కూడిన ఆటపాటలు ఇవే. మీరే అనుకుంటున్నారేమో ఇవే. దయచేసి ఇకొద్దు. మనము లోకమునకు మీరు అతుక్కొని పోండి అన్నాడా? ఏమన్నాడు? వాళ్ళు క్రైస్తవులు అంటే నీకెందుకయ్యా, మేము ఏడకపోతే నీకెందుకయ్యా? ఓకే, చెప్పాల్సిన బాధ్యత. ఇప్పుడు ఒకడంట రేగి చెట్టు కింద కూర్చొని ఒక పండు రాలితే తీసుకొని నొట్లేసుకున్నాడంట. నా బోటు అయిన పక్కన పోతా, ఒరే ఆడెందుకురా, ఆ రేగ్గా ఇంటికి పోయి తెలుసు కదంటే, నేను నంచుకుంటా, నీకేందన్నాడంట. నంచుకో, సరే నాయన నంచుకోయ్యా అన్నాడంట. నువ్వు నంచుకోయ్యా, నాకేం నంచుకో, నీ ఇష్టం బాబు, నీ ఇష్టం కదా. ఏ సేవకుడైనా చెప్పే బాధ అదే. ఎందుకు మారమంటాడంటే, నువ్వు మారితే సేవకుడికి ఏం రాదు. అందుకే దేవుడు నన్ను పంపాడు. నన్ను పంపిన విధం అది. బ్రతకడానికి ఏంటంటే కుక్క బతుకుతుందండి. ఆలోచన చేయండి. కుక్క పొలం వేస్తుందా ఏమండి? ఎన్ని ఎకరాలు ఉంది పొలం కుక్కకి? ఎంత పట్ట, ఎంతమ్మా మెట్ట ఉందా, మాగానుందా కుక్కకి? ఏమండి? మరి అది బతకట్లేదా? వారం మటన్ తిడుతుంది ఏడో చోట. మనకు లేదు, డబ్బులు తీసుకు మనకు రాదు. అది వారం తింటుంది మటన్. ఒక ముక్క అయింది తింటుంది వారం.
దానికోసము బ్రతకడం కోసం దేవుని దగ్గర రావద్దు. బ్రతుకు తీరు కోసం దేవుని దగ్గర వద్దనే వద్దు. రక్షణ కోసం రావాలి దేవుని దగ్గరికి, రక్షింపడాలి. అది నేను చెప్తుంటాను. చాలామంది అదే నాకు చాలా బాధ. రాత్రి నేను అన్న పిల్లలతో నాకు బాధేస్తుంది. వచ్చినప్పుడు ఉద్యోగంగా ఉన్న వాళ్ళు దిగజారిపోతున్నారు. నేను బలంగా పుంజుకోవాలని చెప్పిన వాళ్ళ గురించి చెప్తా ఉంటే దిగజారిపోతున్నారు. ఏంటమ్మా నష్టం? మీకు వచ్చే నష్టమే చెప్పండి. ఇంత నష్టపెడతావు మమ్మల్ని నువ్వు, నీకుండా మాకు ఇన్ని వేలు నష్టమైపోతుంది. చెప్పండి మీ నష్టం, నేను మీ దగ్గర కూలి చేసేది తీరుస్తాను. మీకు మీ నష్టం చెప్పండి. నేను చేసే నష్టం ఏదైనా ఉంటే. మీరు దీవించబడాలని చెప్పి నేను ప్రయాసపడుతున్నాను. సంఘం దీవించబడాలి, ఆత్మీయంగా ఎదగాలి, ప్రభుతో నిత్యరాజ్యంలో ప్రవేశించాలి అని నా కోరిక. ఏదైనా చెప్పండి. నేను ఏదైనా పొరపాటు చేస్తుంటే, మీకు ఏదైనా నష్టం చేస్తుంటే, నీకుండా మీకు మా ఊరికి వచ్చావు అంతా నష్టమే నీకుండా అని చెప్పండి. ఏదన్నా ఉంటే చూద్దాం. ఏదైనా నేను ప్రయత్నం చేస్తా, నాకు అప్పో సప్పు తెచ్చి మీరు నష్టం తీరుస్తాను. చెప్పండి నాకు. అందుకని లాభం కూడా ఏం చేయలేదులే. నేను ఏడ తెచ్చే లాభం? ఇదే లాభం. ఆత్మీయంగా బలపడమని, ఆత్మ రక్షణ పడమని, ఇది నేను చెప్పే లాభం. ప్రభు కోరేది ఇది. కనుక దాన్ని మనము జీవించమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పనా, దేవునికి పరిశుద్ధాత్మ అనుభవం పొందుకుంటే దేవునికి మనము విధేయులుగా జీవిస్తాం. దేవుడు అంటే ఎవరమ్మా? వాక్యం. వాక్యానికి విధేయులుగా ఉంటాం పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే. ఆ విధేయత ఎక్కడొచ్చు చెప్పండి? నిజమైన విధేయత ఎక్కడొచ్చుది? హృదయంలో రావాలి, అంతరంగంలో రావాలి విధేయత. పైకి కాదు. ఒకసారి మేము చదువుకున్న రోజుల్లో మా మాస్టర్ ఒక ఆయన రంగారెడ్డి సార్ అని, ఆయన మరి చనిపోయాడో లేదా అప్పుడే పెద్దోడు ఆయన. అప్పటికే ఆయనకి, నేను చిన్నపిల్లాడప్పుడు, నేను 10th ఉన్నప్పుడు ఆయనకి 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాయి. చనిపోయి ఉంటాడు ఆయన. బలరామరెడ్డి సారు, రంగారెడ్డి సార్ ఉంటారు. వీళ్ళిద్దరూ వాళ్ళకి రంగారెడ్డి సార్ అయితే మాట్లాడుతూనే ఉంటాడు. ఎప్పుడు లేసుదో చేయి తెలియదు. ఇట్టే ఉంటాడు ఆయన. కొంచెం ఇట్టుంటాడు. ఇట్టున్నవాడు ఈ చెయ్యి ఎప్పుడు లేచి తెలియదు. పెళ్ళంటే చంపక అంతే. ఎప్పుడు కొడతాడు తెలియదు అసలు. ఆయన అనేవాడు కాదు. అట్టంటే మనం జాగ్రత్త పడతాం. చేయరా, ఎందుకు రాలా బడికి, నడకపోయేవారా అంటుంటారు. అది సార్ అంటుంటాం కదా మనం. కొడితే పెళ్ళంటే చంప, ఎప్పుడు కొడతా తెలియదు. అంతగా కొట్టేవాడు ఆయన. ఆ రోజుల్లో ఆయన తిట్టుకునే వాళ్ళం మేము. వీడు మారిపోతే బాగుండు, వీడిదేది పెద్ద గోల అయిపోయింది మాకు. బాగాలేకపోయినా ఒప్పుకోడు, వీడు రాకపోయినా ఒప్పుకోడు, తిట్టుకునే వాళ్ళం ఆయన్ని. ఎదురుగా ఏం చేస్తాం? సార్ అల్లాడకం పెడితే నమస్తే సార్ ఆడుండగానే, ఎందుకంటే కొడతారేమని చెప్పని ముందే నమస్తే పెడతాం. అయితే ముందేమో నమస్తే పెడతాం, పక్కకు పోగానే వీడు మారిపోతే బాగుండు, ట్రాన్స్ఫర్ అవ్వలేదు, అందరూ పోతున్నారు, వీడు పోవట్లేదు ట్రాన్స్ఫర్ అయ్యి అనుకొని తిట్టుకునే వాళ్ళం. మంచి చెప్తే అలాగే ఉంటుందమ్మా. ఎందుకు కొట్టేవాడు ఆయనకు ఆస్తి మేము ఇవ్వలేదనా? మాకిద్దరికి ఆస్తి కదలా? కాదు. చదువుకుంటే బాగుపడతావరా గాడిదా? బడికి రాకుండా పోయి తిరిగితే చదువు ఎట్టొచ్చుద్దిరా? భవిష్యత్తును పాడు చేసుకుంటావరా? మీ అమ్మ మీ నాన్న వాళ్ళు కష్టపడి పంపించారు చదువుకోమని నిన్ను అని బుద్ధి చెప్తున్నాడు ఆయన. ఆ రోజు మాకు అది బాధగా అనిపించింది. ఈరోజున నేను చెప్పే వాక్యం కూడా చాలామందికి బాధగానే ఉంటుంది. ఎందుకంటే నేను మీకు క్షేమం కోరి చెప్తానమ్మా, క్షేమం కోరి చెప్తాను. మీరు అనుకోవచ్చు, ఎవడు చూశాడయ్యా? ఒక ఆయన అన్నాడులే, కనిగిరి దగ్గర వెంగపల్లి ఒక ఊరు ఉంది, ఆడ సువార్తకు వెళ్ళాను నేను. హోటల్లో ఉదయాన్నే నాకు ఆ హోటల్లో ఒక సంఘ పెద్ద టిఫిన్ అప్పు చెప్పాడు నాకు. మా పాస్టర్ గారు వస్తారు, రోజు నెల ఉంటాడు ఆయన, 4 రోజులు టిఫిన్ పెట్టాలా, నేను బిల్లు ఇస్తాను చెప్పి అన్నాడు. పాస్టర్ గారు పోయి తిను, నీకు ఇష్టం వచ్చి తినరా అన్నాడు. ఉదయాన్నే రోజు ఒక వెరైటీ తిని వచ్చేవాడిని నేను. వచ్చిందే కదా ఆయన పెట్టాడు కదా, తినేవాడిని. రోజు పోతా ఉంటే ఒక ఆయన నాకు పరిచయం అయ్యాడు పక్కనే. అండి ఎవరు మీరు? రోజు వస్తున్నావు వీడికి, రోజు తింటున్నావు, ఏ ఊరు మీది, ఎక్కడ ఉంటున్నావు అన్నాడు. అయ్యా నేను పాస్టర్వా? అర్థమైందిలే. ఏమర్థమైందయ్యా? మీ వ్యవహారం అర్థమైందిలే నాకు. ఏమర్థమైందయ్యా? ఏ మాటలయ్యా నువ్వు చెప్పే మాటలు? ఎందుకు వచ్చాను? సువార్త అయ్యా, సువార్త చెప్పడానికి వచ్చాను. సువార్త రక్షణ పొందమని. ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన క్రైస్తవ కుటుంబం పేరు పెట్టి నామకార్థం జీవిస్తున్నాడు. నాకు తెలుసులయ్యా, మీరు చెప్పే వాక్యాలు తెలుసు. పరలోకం ఉంది, రక్షింపడండి, పరలోకం పోవాలా, దేవుణ్ణి నమ్ముకోండి, ఇయ్యగా మీరు చెప్పేది. అది కనపడుతుంది. చెట్లు ఉన్నాయా? అలాగే చెట్లు, పిచ్చి చెట్లు ఉన్నా, అది
మా ముత్తజేజి సమాధి. నాకు తెలియదు, మా నాన్నోళ్ళు చెప్పారు మా ముత్తజేజిదని. ఆ ఆట నుంచి అక్కడే ఉందంట, మా ముత్తజేజి ఆ సమాధిలో ఉన్నాడంట. పెట్టేశారు, మట్టి అయిపోయాడు. ఆ పక్కన ఉందే, అది కొంచెం రాళ్ళు కనపడుతుంది, అంత రాళ్ళు దిమ్మెలో, ఆ దిమ్మెలో ఉందేమో మా జేజీ సమాధి. ఆయన కూడా ఆడే ఉన్నాడు సమాధిలోనే. ఆ తర్వాత ఇది ఈ పక్కనలా కొంచెం సున్నం కొట్టినే ఆ మాసిపోయినట్టుగా, ఆ మాసిపోయిందేమో మా నాన్న సమాధి. అది కూడా ఆడనే ఉంది, ఆడికి పోలా. ఇది కొంచెం పాలిస్ రాళ్ళు వేసింది చూడు, అది మా పెద్దన్న సమాధి. మొన్న ఈ మధ్య చనిపోయాడు మా పెద్దన్న పాలిస్ రాయి వేసాం ఇప్పుడు వెరైటీగా, అది ఆడనే ఉంది. రేపు నన్ను నేను చేస్తే ఆడనే పెడతారు. ఏం మాటలు మీరు చెప్పేది, ఏం మాయ మాటలు చెప్తారా మీరు అంటున్నాడు. నేను నవ్వుకున్నా. ఏం నవ్వుతున్నావు అన్నాడు. నీకు తెలిసిందంతా నాకు నవ్వు వచ్చింది. నీకు అంత తెలుసు, ఓకే, నీకు తెలిసి నువ్వు చెప్పావు, తప్పలేదు. నీకు తెలిసి నువ్వు చెప్పావు, నాకు తెలిసి నేను చెప్తున్నా. ఆ సమాధులు తెరవబడతారు, నాకు నీకు ఆ సంగతి తెలియదు చెప్పా. నువ్వు అనుకున్నావు ఆడే ఉన్నాయి ఆడే ఉంటాయి అవి తెరవబడతాయి. నీకు అర్థం నీకు తెలియదు ఆ విషయం, అయితే నాకు తెలుసు. తెరవబడతాయి. నువ్వు సమాధులు అనుకున్నావు ఆడే ఉన్నాయి, సమాధులు తెరవబడతాయి. మళ్ళా బయటికి రావాలా. మీ మొత్త జేజియా నిలబడాలా న్యాయపీఠం దగ్గర, మీ జేజి నాన్న నిలబడాలా, మీ నాన్న నిలబడాలా, మీ పెద్ద నిలబడాలి, నువ్వు నిలబడాలి, నేను నిలబడాలా. మట్టిలో భావం గుర్తుపెట్టుకో అని వాకింది. అక్కడ హోటల్లో వాకింది చెప్పా. ఆ హోటల్ ఆయన అంటున్నాడు, ఏడు అవసరమా పాస్టర్ గారు, బ్యాగ్ ఉంటుంది నా దగ్గరలే, బ్యాగ్ తీసుకొని బతి తీసి చెప్తామంటే, ఏడు అవసరమా పాస్టర్ గారు, ఇక్కడ మేము వ్యాపారం, సారీ సార్ నేను ఆ విషయం మర్చిపోయాను వ్యాపారం దగ్గర అని చెప్పి అక్కడనే హోటల్లో కొంచెం మాట్లాడుకున్నాం. తర్వాత చాలా జరిగిందిలే. వాళ్ళు వచ్చి పంచాయతీ పెట్టి ప్రెసిడెంట్ గారిని తీసుకొస్తే ప్రెసిడెంట్ గారు వచ్చిన వాళ్ళ మొత్తాన్ని చీవాట్లు పెట్టి తరిమేశాడు. అది సర్వసంగతి కథం చెప్పా. గమనించండి, నువ్వు సత్యాన్ని తెలుసుకుంటే లోకంలో ఉండవు. పరిశుద్ధాత్మను పొందుకుంటే లోకం నీకు యావగింపుగా ఉంటుంది. అక్కడ అంటాడు, క్రీస్తు గుణ లక్షణాలు కానీ నీవు అభినందించడము లేక ప్రేమించడం ప్రారంభిస్తే పాపము మనకి యావగింపుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ అనుభవంగా నువ్వు పొందావంటే పాపం నీకు యావగింపుగా ఉంటుంది. యావగింపు అర్థం ఏంటి? దారిని పోతున్నాం మనము, ఏమండి, ఆ దారి పక్కన ఎవరన్నా పిల్లలు పెద్దలు ఉంటుంది, ఏం చేస్తాం? ఆడుకుంటా తన్నుకుంటా పోతామా? ఏం చేస్తాం? ఎందుకు? యావగింపు. ఆడ బాగానే తీసి ఎందుకు? యావగింపు. ఆ విధంగా పాపం అంటే అలా ఉండాలి నీకు. యావగింపు అంటే అది ఎప్పుడు ఉంటుంది? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినప్పుడు, పరిశుద్ధాత్మ అనుభవం నీకు ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మలో నువ్వు జన్మించినప్పుడు. నీటి మూలంగా జన్మించా బాగానే ఉంది, ఆత్మ మూలంగా జన్మించినప్పుడు అలాంటి చెడు కార్యాలు, చెడు ఆలోచనలు, చెడు మార్గంలో ఉన్నప్పుడు నీకు యావగింపుగా ఉండాలి. అసలు నువ్వు ఉండకూడదు అక్కడ. విసర్జింపగలగాలి నీకు అస్థితి అంటే. నీకు విసర్జింపగలగట్లా, నీకు ఉంటే బాగుండే, ఇంకొంచెంసేపు ఉంటే బాగుండే, ఇంకెక్కడన్నా ఉంటే బాగుండే. ఎందుకు? కారణం ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిసం అనుభవం లేని కారణం చేత. దయచేసి మారదాం. నా కోరిక ఒకటే, మారదాం. పాపానికి దూరంగా వద్దాం, పాపాన్ని యావగించుకుందాం. పాపానికి ఎప్పుడు కూడా స్నేహం చేయొద్దు. అది ఏదైనా సరే, దేవుని వాక్యానికి అతీతంగా ఏది చేసినా అది పాపమే. పాపానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, అనారోగ్యం రావచ్చు, మరణం కూడా రావచ్చు. అయినా పర్వాలా. ఈ క్షణికమైనటువంటి ఈ లోకంలో క్షేమం కోసం నువ్వేదో పాపానికి లోనవద్దు. దీన్ని విడిచిపెడదాం. పరలోకం నిత్యము యుగాలు. నిన్న పాస్టర్ గారు చెప్పారే, పాస్టర్ గారు ఎంతమంది ఉన్నారో మరి. నిత్యత్వం అంటే ఏమని చెప్పాడు? ఉదాహరణ చెప్పాడు. ఏంటి నిత్యత్వం అంటే? సముద్రంలో సంవత్సరానికి ఒకసారి ఒక పెట్టొచ్చి ఒక డ్రాప్ నీళ్ళు తాగి, మళ్ళా 10 సంవత్సరాలకు వచ్చి మళ్ళా ఒక డ్రాప్ నీళ్ళు తాగి, ఆ విధంగా ఆ పిట్ట 10 సంవత్సరాలు తాగితే ఎన్నేళ్ళు తాగితే సముద్రం ఎండిపోయిద్దో. చిన్న పిట్ట వచ్చి సముద్రంలో పోయి ఒక డ్రాప్ నీళ్ళు తాగింది, 10 ఏళ్ళు తాగుతూ ఉంది, 50 ఏళ్ళు తాగింది. ఎన్ని సంవత్సరాలు తాగితే సముద్రం ఎండిపోద్ది?
అది నిత్యజీవం అంటే. ఒక ఆయన చెప్పాడంట, నిత్యజీవం అంటే అర్థం చెప్పమంటే అని చెప్పి సార్ పాస్ గారు చెప్పారు, మనకి విన్నాం మనం. అంతకాలం బతుకుతావు నువ్వు దేవునితో, ప్రభువుతో నీతో ఉంటాడు, నీతో ప్రభు ఉంటాడు. ఏమమ్మా ప్రార్థన అయిపోగానే ఏందమ్మా అంటే, ఏది ఈరోజు రాలేదే పరిశుద్ధమ్మ, ఏందమ్మా అంటే అబ్బాబ్బా ఇటు అడుగు నిన్న పోతున్నాయ్యా, అసలు అసలు తల పగిలిపోతుందయ్యా ప్రార్థన. ఎన్ని వస్తాయి మనకి, ఆడేముండవు. ప్రభు చెప్తున్నాడు, అవి లేని జీవితము ఇక్కడ 60 ఏళ్ళకే నీకు తల పగిలిపోతుంది, నడుముడిపోతూ ఉంది, ఒళ్ళన్నీ నొప్పులతో బాధపడుతున్నాం ఈ 60 ఏళ్ళకే. అక్కడ ఏముండదు, యుగ యుగాలు నిత్య జీవాన్ని ఇస్తానంటే నాకు వద్దయ్య, అదే నాకు దాని వద్దనే వద్దు అంటున్నాం. దయచేసి ఆ జీవితం వద్దండి. ప్రభువులో నమ్మకంగా జీవించి, ప్రభు కొరకు వాక్యానుసారంగా జీవించి, అదే చెప్తున్నాం, మీరు వాక్యానికి ఎవ్వరు కూడా ప్రాధాన్యత ఇవ్వట్లా. మీకు ఏదో ఒకటి ఏదో నమ్ముకున్నారు మీరు. నేను మీకు చూపిస్తున్నా, వాక్యం చూపిస్తున్నా. మాకు వాక్యం మా మామ చేశాడు, మా నాన్న చేశాడు, మా అన్న చేశాడు, మా అత్త చేసింది, మా జేజమ్మ చేసింది, మా జేజమ్మ చెప్పింది, మా అమ్మ చెప్పింది అంటున్నారు తప్ప వాక్యం ఏం చెప్పిందని అది వద్దంటున్నారు మీరు. నాకు అది అర్థం కావడంలా. వాక్యం అంటే పరలోకం చేసేది మీ జేజమ్మ, దేవుడా? మా నాన్న వాక్యమా పరలోకం చేసేది? మా నాన్న కాదు, వాక్యము. నేను అంటాను వాక్యాన్ని అంగీకరించమంటున్నాను, మీరేమంటున్నారు? వాక్యం మాకు వద్దనే వద్దు, 2 కథలు చెప్పు ఆమె నల్లి అని పోతాం మేము. కాదండి, దయచేసి అది మానుకొని ప్రభు సాక్షిగా జీవిద్దాం. అటువంటి దీవెన ఆశీర్వాదం దేవుడు మన సదా అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ సమయంలో మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మేము అనేక విషయాలు నేర్చుకున్నాం. దేవా, ఈ లోకంలో మేము నశించిపోకూడదని, నశించిపోయే మమ్మల్ని తండ్రి వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి మీ ప్రాణాన్ని ఫలంగా పెట్టారు ప్రభా. ఎంత ప్రేమనైనా మీది, ఎంత దయగల దేవుడు ప్రభా, మీ స్తోత్రాలు. అటువంటి ప్రేమను మా కోసం మీరు చూపిస్తే మేము దాన్ని త్రోసిపుచ్చే వారంగా జీవిస్తున్నాము. మీకు లోబడలేకపోతున్నాం, మీ నామానికి మహింకరంగా జీవించలేకపోతున్నాం. దయతో క్షమించండి. ఈ సమయంలో విన్న వాక్యం ద్వారా తండ్రి, ఇంకా పరిశుద్ధాత్మ మమ్మల్ని ఎక్కడ తండ్రి దోషారోపణ చేస్తున్నాడో దాన్ని గ్రహించి ఇంకా మేము వాయిదాలు వేసేవారం కాక, ఇంకా ప్రభా చూద్దాం లేని వారం కాక, ఇంకా మా జీవితాన్ని సాతానుకు అప్పగించేసి సాతాను బందికలలో చిక్కుబడిపోయే వారం కాక, సాతాను బంధాల నుంచి విడిపించబడి మీ రక్షణ మార్గంలో నిత్య జీవానికి వారసులుగా జీవించే కృప మీరు మాకు అనుగ్రహించమని, మా సంఘానికి అటు ధన్యత దయచేయమని, విన్న వాక్యము మా హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యము మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి బ్రతిమాలి అతి వినయంతో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్.